ఎవరు ఆ యొక్క మాటలే చెప్పుకున్నాము ఎలాగాలన్నాడు మహారాజు కానీ వైదాసులు గృహలో పోలైన విడిచిపెట్టాడు ఎలాగాలన్నాడు మహారాజు ఎలాగాలన్నాడు రాజు కిష్కింద నగరాన్ని చేరుకున్నాడు ఎలాగాలన్నాడు వాలి మహారాజు ఎలాగాలన్నాడు వాలి మహారాజు వెనకాల బయలుదేరాడు వెనకాల బయలుదేరాడు కిష్కింద పట్టాల చేరుకున్నాడు చేరుకున్నాడు ఎలాగాలన్నాడు రాజు పట్టము అయితే కట్టి పెట్టారు కట్టి పెట్టారు ఎలాగాలన్నాడు వాళ్ళు మహారాజు ఎందుకని వారైనా యుద్ధాలు అని తల్లి పుత్రులు ఇద్దరు ఎన్నదమ్మలే కదా చెప్పుకొస్తున్నారు గురువు గారు ఈ దుండుగులలో రాజాది కొండదారులాగా వెళ్ళిపోయాడు కదా ఈ కొండదారులా యుద్ధం చేసేటప్పుడు 21 రాజు యుద్ధం చేసినప్పుడు ఈ రాజాన్ని చంపి బయటకు వచ్చేటప్పుడు ఎత్తిరిగా ఆరుకుంటా వస్తుంది అన్న గిరివ గారు లోపల మా ఎంతగా వాళ్ళని చంపేశాడు ఆయన బయటికి వస్తే మమ్మల్ని మరా చంపేస్తాడని వచ్చి దానికి వట్టిగా పెద్ద పంట వాడు తీసి కన్నం గట్టగా మూచేసి ఉన్నారు కన్నది గిరివ గారు ఈ మా ఎండ వాళ్ళు చచ్చిపోయి ఈ వచ్చి నగరంలో చెప్పి ఉన్నాడు కదా ఈ వాళ్ళు లేకపోతే అలాగే రాజు కావాలి కదా పట్టణానికి అని శుక్రుడు అలా వాళ్ళు శుక్రుడు అలా రాజు చేశారని చెప్తున్నారు గురువు గారు ఆ తర్వాత సంగతి ఏమి జరిగా రాశాడు గురువు హరే తోడబుట్టిన వాడిని వైదాసుల్లో రాజునే చేస్తే నయ్యదాసుల్లో రాజునే చేస్తే వైదాసులు అక్కడ వాళ్ళకి కోపమే రాదు అక్కడ వాళ్ళకే కోపమే రాదు వెళ్ళేటప్పటికి వైదాసులు వెళ్ళేటప్పుడు వైదాసులు ఎక్కడ శుక్రుడు వైదాసులు అక్కడ శుక్రుడు వైదాసులు ఏ రీతి కొన్నాడు అయ్యదాసులు అన్నగారంటే భార్య ఐకమత్యంగా ఉన్నారు కదా గిరివ గారు నువ్వు అన్న పేరాలకి వాచించలేదు భార్య గతను వాచించావని వాలి పట్టుకొని శుక్రుడు శుభ్రంగా చెత కొట్టేవన్నారు కదా గిరివ గారు వాళ్ళిద్దరు కూడా తగాలి అక్కడ మొదలలేదు మా గురువ గారు చెప్పారు గురువు హరే నవ్వగిరి ముప్పరాన్న సుమదాసులు సబాయి దాసులు చెల్లురా మీకు సబాయి దాసులు చెల్లురా మీకు ఎన్నార దాసులు ఎవరమన్నారు ఇప్పుడు వారైతే పోయి దాసుల్లో శుక్రవ మహారాజుని కొట్టుకున్నాడు భరింపలేక ఎలగాలన్నాడు శుక్రవరాజు ఎలగాలన్నాడు శుక్రవరాజు ఎక్కడికి కానీ అని పారిపోయాడు ఎక్కడికి కానీ అని పారిపోయాడు పోయినాడు చెప్పండి పోయి దాసులు
శుక్రుడు అయితే చాలా 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 పారిపోయి ఉన్నాడు గంటని గారు చాలా చాలా పడివెళ్ళంట పరిగెత్తనే ఉన్నాడు కదా అజీవేంటి ఎడుగులకు వారా వాలి వెళ్ళి కొడతానే ఉన్నాడు ఒక రుచిమొక్క పర్వతం మేళ దాకులే ఉన్నాడు గంటని గురువు గారు ఆ రుచిమొక్క పర్వతం మేరకి వాళ్ళు రాలేదు ఆ శుక్రుడు వారా రుచిమొక్క పర్వతం మేళ తారకి వేసాడు గంటని గురువు గారు ఈ తర్వాత సంగతి ఏమి జరిగాయో కొంతమంది వేచాడు గురువులు సభాయి దాసులు చెల్లురో మీకు కొట్టే దెబ్బ భరింపలేక ఎలగాల